కొత్త పార్టీనా కాంగ్రెస్ వైపా? కవిత తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల దిశే మార్చనుంది. బీఆర్ఎస్లో గాలివాన కాదు, పెను తుఫాను వీచింది. కేసీఆర్ తర్వాత వారసత్వంపై దూకుడుగా ముందుకు సాగుతున్న కవితను పార్టీ సస్పెండ్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక కవిత తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలకు తాళం తీయనుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ పాలైన ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే తన అనుచరులతో సుదీర్ఘ సమావేశాలు జరుపుతూ భవిష్యత్ కార్యాచరణపై వ్యూహాలు రచిస్తున్న కవిత త్వరలోనే తన తదుపరి అడుగును ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ వైపు చేరే అవకాశమూ లేకుండా లేదు. అదే సమయంలో కొత్త పార్టీ స్థాపనపై కూడా చర్చలు జోరందుకున్నాయి. ఈ రెండిటిలో ఏ దిశలో కవిత అడుగులు వేస్తుందన్నది రాష్ట్ర రాజకీయాల గమనాన్ని పూర్తిగా మార్చేసే అంశంగా మారింది. ఇక బీఆర్ఎస్లో విభేదాలు క్రమంగా బయటపడుతున్న వేళ కవిత సస్పెన్షన్ ఆ విభేదాలకు ముద్ర వేసినట్టుగా మారింది. కేసీఆర్ వారసత్వంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేపుతున్నాయి. కవిత తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందా, లేక మరోసారి బీఆర్ఎస్ బలపడేలా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.